నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దస్తావేజులు వ్రాయించుకునే క్రమంలో చాలామంది అక్కడ ఉన్నటువంటి దస్తావేజు లేఖరుల మీద ఆధారపడటం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక ఆస్తి సంపాదించి అతని జీవితకాలంలో అనుభవించిన తర్వాత అతను ఆ ఆస్తికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి లిఖితపూర్వకమైన ఏర్పాట్లు చేయకుండా అతని వారసులకి ఏ విధంగా వ్రాతపూర్వకమైన ఏర్పాటు చేయకుండా మరణించినటువంటి క్రమంలో ఇంటెస్టేట్ డైడ్ అంటారు. అలాంటి క్రమంలో వాళ్ళ వారసులు ఆ ఆ యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తికి అతని భార్య, అతని పురుష, స్త్రీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క కుమారులు, కుమార్తెలు ముందుగా చనిపోయి ఉంటే వాళ్ళ యొక్క వారసులు అంటే కుమారుల యొక్క భార్యలు, వాళ్ళ పిల్లలు, కుమార్తె యొక్క పిల్లలు, వాళ్ళ భర్తలు, ప్రీడిసీజ్డ్ సన్, ప్రీడిసీజ్డ్ డాటర్ అంటారు. వాళ్ళు ఆ వ్యక్తి యొక్క ఆస్తికి వారసులుగా పరిగణించబడతారు. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి దస్తావేజు లేఖరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆస్తిని ఏ విధమైనటువంటి దస్తావేజు రాయాలి అనేటువంటిది సరైన అవగాహన లేకపోవటం, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని వాళ్ళ వారసులకి ఏదైనా దస్తావేజు రాయాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో క్లాస్ 1 లీగల్ హెయిర్స్ వాళ్ళు, లేకపోతే క్లాస్ 2 లీగల్ హెయిర్స్ వాళ్ళు, లేకపోతే యాగ్నెట్స్ వాళ్ళు కూడా, లేకపోతే కాగ్నెట్స్, ఇలా 4 భాగాలుగా వారసత్వాన్ని హిందూ చట్టం విభజించడం జరిగింది. ఆ విధంగా ఆ వారసుల మధ్య పార్టీషన్ దస్తావేజు, వాటాల విభాగ దస్తావేజు వ్రాయవలసి ఉంటుంది. కానీ చాలామంది దస్తావేజు లేఖరులు ఏం చేస్తున్నారంటే తల్లి మరికొంతమంది సంతానం కలిసి వేరొకరికి అంటే వాళ్ళల్లో ఒక వ్యక్తి పెద్ద కొడుక్కి చిన్న కొడుకు, తల్లి, ఇంకా చెల్లెళ్ళు కలిసి ఒక వాటాకి సంబంధించి హక్కు విడుదల రాయటం, లేకపోతే దఖల్ దస్తావేజు రాయటం, లేకపోతే వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి దఖలు రాసుకోవటం, వారసుల్లో తల్లి బిడ్డలకి, బిడ్డల తల్లికి, లేకపోతే అన్నదమ్ములు ఒకళ్ళకొకళ్ళు దఖలు దస్తావేజులు రాసుకోవటం. పూర్వార్జితంగా సంక్రమించింది, మన తండ్రి గారు ఏ విధమైన లిఖితపూర్వక ఏర్పాట్లు చేయకుండా మరణించారు కాబట్టి మనం మాత్రమే వారసులము అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండా, డెత్ సర్టిఫికేట్ లేకుండా, అవేమి పార్టీషన్ అనేటువంటిది రాసుకోకుండా ఒకరికొకరు దస్తావేజులు, దఖలు దస్తావేజులు రాసుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అతని పూర్వపు ఎవరైతే వ్యక్తి ఆస్తి సంపాదించి అనుభవించి చనిపోయాడో ఆ యొక్క వ్యక్తి లింక్ డాక్యుమెంట్ సప్రెస్ చేయడం, అంటే ఆ దస్తావేజుని వెలుగులోనికి రానియకుండా పూర్వార్జితపు ఆస్తి అని చెప్పటం వలన ఇప్పుడు రాసుకునే డాక్యుమెంటే మొదటి డాక్యుమెంట్గా పరిగణించబడుతుంది. దానికి ముందు లింక్ డాక్యుమెంట్ ఏమీ కూడా లేకుండా వాళ్ళకి ఆధారం లేకుండా అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాయించుకున్నటువంటి దస్తావేజు ఏదైతే ఉందో దఖలు కానీ, హక్కు విడుదల కానీ, ఆ డాక్యుమెంట్ ప్రకారం బ్యాంకులకు లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంకులు వాళ్ళు చూసే లీగాలిటీ ప్రకారం ఈ దస్తావేజు చెల్లుబాటు కానిది గాను, ఈ దస్తావేజు లోన్ పెట్టుకోవడానికి పనికిరానిది గాను అయిపోతుంది. దీనికోసం చాలా ఖర్చు, వ్యయ ప్రయాసాలు జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో దస్తావేజు వ్రాయించుకునే ముందు ఒకసారి సరి అయిన అనుభవం ఉన్నటువంటి న్యాయవాదిని సంప్రదించి పూర్వార్జితపు ఆస్తి తండ్రి గారు సంపాదించి ఆయన ఇంటెస్టేట్ డైడ్ అయినప్పుడు ఆయన అనంతరం ఆ ఆస్తిని ఏ విధంగా పంచుకోవాలి, ఎలా వ్రాయించుకోవాలి దస్తావేజ్ అనే దాన్ని ఒక న్యాయవాదిని సంప్రదించి చట్ట ప్రకారంగా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఆ దస్తావేజుకి వ్యాలిడిటీ ఉండే విధంగా సంప్రదించి తెలుసుకొని పూర్తి వివరాలు చేయించుకోవటం వలన భవిష్యత్తులో కాంప్లికేషన్స్ లేకుండా బ్యాంకు లోన్లకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడకుండా
పనికి రాకుండా పోకుండా దస్తావేజు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి పార్టీలు శ్రమ అనుకోకుండా, ఖర్చు అనుకోకుండా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ద ఏదైనా ఆస్తి కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ ఖచ్చితంగా న్యాయ సలహా తీసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీకు ఈ వివరణ ఇవ్వటం జరుగుతుంది. ధన్యవాదాలు.